హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్హెచ్ కిచెన్స్. ఈరోజు అయితే నేను మిగిలిపోయిన ఇడ్లీలు పడేయకుండా వాటితోటి ఉప్మా చేశానండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏం లేదండి, ఆ మిగిలిపోయిన ఇడ్లీలను ఒక ప్లేట్లో తీసుకోవాలి. వాటిని మనం రవ్వలాగా ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పోపు దినుసులు, శనగపప్పు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టోటల్ మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. క్యారెట్ తురుము కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం స్మాష్ చేసుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదండి, దాన్ని వేసేసుకోవాలి. కొంచెం లెమన్ జ్యూస్ కూడా ఉంటే వేసుకోవాలి. టోటల్ మిక్స్ చేసుకోవాలి. అంతే, వేడివేడిగా ఇడ్లీతో చేసిన ఉప్మా రవ్వ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.